Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ ప్రకటన. శ్రీ స్వామి సమర్థులు పూరీ నుండి హరిద్వారానికి చేరారు. అచ్చట బ్రాహ్మణ సోదరుల గర్వాన్ని అణిచారు. వారు చంపిన గోవును చూసి తన పాదతీర్థమును ఆ గోవుపై చల్లించగా ఆ గోవు బ్రతికింది. బ్రాహ్మణులు మమ్ము పాపరహితులను చెయ్యమని, తమ ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థించారు. అచ్చట బ్రాహ్మణులు స్వామి బ్రాహ్మణుడు కాదేమోనని అనుకుంటున్నారు. అది గ్రహించి సమర్థులు, నేను యజుర్వేద బ్రాహ్మణుడను, నాది దత్తనగరము, నా వంశము వటవృక్షము, పేరు నరసింహుడు అని చెప్పారు. ఆ బ్రాహ్మణ సంఘము వారికి హితబోధ చేసి ధర్మ మార్గాన జీవించండి హెచ్చరించారు. అచ్చటి నుండి గుజరాత్లోని నారాయణ సరోవర్ అను తీరానికి చేరారు. అచ్చట పండాలు తీర్థస్నానమునకు భక్తుల నుండి దక్షిణలను వసూలు చేస్తూ ఉన్నారు. సమర్థుల వారిని కూడా అలాగే అడిగారు. సమర్థులు గాలిలో వారిపైగా ఎగిరి తీర్థం చేశారు. సమర్థుల గొప్పతనం గ్రహించి క్షమాభిక్షను కోరారు. స్వామి ఇకపై ఎవరి వద్ద దక్షిణ వసూలు చేయవద్దని వారికి చెప్పారు. సమర్థులు అక్కడి నుండి ద్వారకకు చేరారు. ప్రతి చోట ఎన్నో లీలలు ప్రదర్శిస్తూ ఉన్నారు. అచ్చట బూర్వాబువా అనే దత్తభక్తుని అనుగ్రహించి వారికి ఇలా బోధించారు. అజ్ఞానమును పోగొట్టుకొనుము, సత్యమునే పలుకుము, అరిషడ్వర్గాలను జయించుము, ఇతర ప్రాణులేడల దయతో ఉండుము, అహింసను పాటించుము అని చెప్పి అతనిని తన స్పర్శతో అనుగ్రహించగానే బూర్వాబువా సమాధి స్థితి పొందారు. స్వామీజీ ద్వారకలో ఒక గ్రుడ్డివానికి చూపును ప్రసాదించారు. అచ్చటి నుండి గోమతీ తీర్థానికి వెళ్ళారు. అచ్చట అదృశ్యమై గిర్నర్ చేరారు. ఇది దత్తప్రభువుకు ముఖ్య స్థానము. ఇది రాజస్థాన్లో జునాగర్ సమీపాన దట్టమైన అరణ్యంలో ఉన్నది. దీనిని గిరినారాయణ్ లేక గిరినార్ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రమున సాధకులకు దత్త దర్శనములు కలుగుతూ ఉంటాయి. సమర్థులు హనుమాన్ తీర్థము చేరి ఒక కుంటివానికి భక్తులు ఆశ్చర్యపడుచుండగా కాళ్లను ప్రసాదించి నడిపించారు. స్వామి గిర్నార్ నుండి మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో అతి పుణ్యక్షేత్రమైన అంబాజోగ్ చేరారు. అచట ఒక గొల్ల స్త్రీ తన కుమార్తెను పురుషవేషంలో పిల్లలు లేని ఒక షావుకారుకు ఇచ్చింది. అతడు పిల్లవానిని పెద్ద చేసి వివాహం చేయడానికి సంకల్పించగా ఆ పిల్లవాడు కాదని బాలిక అని తెలిసింది. అతడు ఆ బాలికను చంపమని పంపించాడు. ఆ బాలిక తనను కొండపై ఉన్న స్వామి దగ్గరకు తీసుకెళ్లమని కోరింది. ఆ బాలిక స్వామిని శరణు వేడింది. సమర్థులు షావుకారును పిలిపించి ఈ బాలునకు వివాహం చెయ్యమని చెప్పారు. అనగా స్వామి అనుగ్రహంతో ఆ బాలిక పిల్లవాడయ్యాడు. ఎంత అద్భుత లీల! అలా సమర్థులు వెళ్ళిన చోట ధర్మరక్షణ చేస్తూ, భక్తుల కోర్కెలను తీరుస్తూ, తమ స్పర్శ వాక్కు చూపులతో అనుగ్రహిస్తూ ఉన్నారు. వారు దక్షిణ దేశంలోని జ్యోతిర్లింగములలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన రామేశ్వరం చేరారు. అచ్చట ఒక చెట్టు క్రింద కూర్చొని ధ్యానంలో ఉన్నారు. ఆ దేవస్థానం గుమస్తా స్వామిని సేవిస్తూ ఉండగా సంతానం లేని అతనికి స్వామి అనుగ్రహంతో సంతానం కలిగింది. అచ్చటి నుండి కంచి చేరి అచ్చట శైవ వైష్ణవులకు సఖ్యత కలిగించారు. తరువాత మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని వడవత్ రాజూర్ గ్రామం చేరి అచ్చట సాధు మఠంలో తమ పాదుకులను స్థాపించారు. స్వామి శిష్యుడైన లాల్ భారతి సర్కారు వారి నుండి 8 గ్రామములు జాగీరుగా పొందారు. స్వామివారు వరదతో నిండుగా ఉన్న భీమానది నీటిపైన కాలినడకన నడిచి పండరీపురం చేరారు. పండరీపురంలోనూ రాజోర్లోనూ స్వామి ఒకేసారి దర్శనం ఇచ్చిన లీలలను చూపారు. స్వామి సమర్థ, జయ జయ స్వామి సమర్థ. మరికొన్ని లీలలతో మళ్ళీ కలుద్దాం. శుభం.
Subscribe and share my channel Sudarsana.